ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాక్షి అపాలజెటిక్స్ వారి యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాంలోకి స్వాగతం సుస్వాగతం. గడిచిన ఎపిసోడ్స్లో వేరొక క్రీస్తు అన్న అంశాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే వేరొక క్రీస్తు అన్న అంశం ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, లోకంలో ఎంతోమంది క్రీస్తులు బజారులో దొరుకుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఒక క్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఒక క్రీస్తు సిలువ వేయబడలేదు, ఒక క్రీస్తు సిలువ వేయబడినా కానీ కేవలం నరుడే, ఆయన దేవుడు కాదు. ఒక క్రీస్తు ఏమో సంపూర్ణంగా దేవుడు కాబట్టి సిలువ వేయబడినా కానీ ఆయనకు పెద్ద నష్టం రాలేదు. ఇంకొక క్రీస్తు ఏమో తిరిగి పుట్టాడు, ఇంకొక క్రీస్తు ఏమో పెండ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. ఇలా చూస్తూ పోతే మనుషులు వారికి కావలసిన క్రీస్తులను వారు సృష్టించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథము చెప్పే క్రీస్తు ఒకడే. బైబిల్ గ్రంథము మాట్లాడే క్రీస్తు చాలా ప్రత్యేకమైన వాడిగా దేవుని గ్రంథం చెబుతా ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తుకు పోలిన వారు ఇంకొకరు ఎక్కడా కనిపించరు. వేరే మతాలలోనే కాదు, వేరే గ్రంథాలలోనే కాదు, మానవుని ఆలోచనలు ఎంత కష్టపడినా కానీ అలాంటి క్రీస్తును కనుగొనడం కష్టం. ఎందుకు అంటే, మానవుడు ఒకవేళ ఏదైనా తనకు తాను నిర్మించుకోవాలి అని అనుకుంటే వాడి మేధస్సుకు సరిపోయేంతగా వాడికి అర్థమయ్యే విధంగానే సృష్టించుకుంటాడే. కానీ ఒకవేళ క్రైస్తవ్యం మనుషులు సృష్టించినది అయితే ఇంత క్లిష్టమైనటువంటి సత్యాలు సైతము సరళంగాను సున్నితంగాను మరి ప్రజలకు అందే విధంగా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందులో మానవుని ప్రమేయం ఏమీ లేదు అని చెప్పటానికి మనం నమ్మే క్రీస్తు అన్న సిద్ధాంతమే ఒక రుజువు. ఎందుకు అంటే, మనము నమ్మే క్రీస్తు, లేకపోతే 66 గ్రంథాలు ఉన్నటువంటి బైబిల్ లేఖనంలో తను తాను బయలుపరుచుకున్నటువంటి క్రీస్తు ఒక నరుడు మాత్రమే కాదు, ఒక దేవుడు కూడా. ఆయన నరుడు, దేవుడు సంపూర్ణంగా అయ్యున్నాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. అదేవిధంగా దేవుడు అన్న అంశాన్ని కూడా బైబిలు క్లిష్టంగా దేవుని యొక్క ఉనికిని మనకు తెలియజేస్తూ వచ్చింది. ఆయన ఒక దేవుడు అయ్యున్నప్పటికీ తను తాను ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ వస్తూ ఉంది. ఇది కొన్నిసార్లు కొంతమందికి అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు కొంతమందికి ఒక వ్యక్తి ఏమిటి, నరుడు కావటం ఏమిటి, దేవుడు కావటం ఏమిటి అన్న ప్రశ్నలు లేవనెత్తేదిగా ఉంటుంది. అందుకనే ఆయనను అద్వితీయ కుమారుడు అని పిలిచారు. అంటే ఆయనను పోలి ఇంకొకరు లేరు అన్నట్లుగా దేవుని గ్రంథము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెబుతా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము చాలా మందికి తెలిసిందే, చాలా మందికి కంటత కూడా వస్తుంది. అద్వితీయ కుమారుడు అని వాడినప్పుడు అక్కడ వాడిన పదము యూనిక్ సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. యూనిక్ అంటే అర్థం ఏమిటంటే, ఆయనను పోలిన, ద్వితీయము లేని, ఆయన వంటి వారు ఇంకొకరు లేరు అని చెప్పడం కోసం దేవుని వాక్యము యేసు ప్రభువు గురించి అద్వితీయ అన్న పదం వాడింది. ఏ అద్వితీయ అన్న పదాన్ని దేవుని కొరకు బైబిల్ గ్రంథం వాడిందో అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం గనక చూస్తే అందులో నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఏ విధంగా ఉందో, ఆయనకు సములు ఎవరు లేరు, ఆయనకు సాటి అయిన వాడు ఇంకొకరు లేరు, ఆయన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అని ఏ విధంగా అయితే దేవుని లేఖనాలు చెబుతున్నాయో, యేసుక్రీస్తుని గురించి కూడా ఆయనను పోలినటువంటి కుమారుడు ఇంకొకడు లేడు, ఆయనను పోలినటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని చెప్పే విధంగానే అద్వితీయుడు అన్న పదాన్ని వాడింది. ఈ విషయాన్ని ఒకసారి చూడటానికి ముందు ఈ ప్రశ్నను చూడండి. ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, ఆయన మరణం ఇచ్చేవాడే కానీ మరణం లేనివాడు, ఆయన నిద్రను ఇచ్చేవాడే కానీ కునుకు తీయడు, నిద్రపోడు, ఆయన ఆకలిని తీర్చేవాడే కానీ ఆకలి దప్పికలు లేనివాడు, ఆయన అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు లేనివాడు, ఆయన సంతానాన్ని ప్రసాదించేవాడే కానీ సంతానం యొక్క అవసరం లేనివాడు, మనల్ని చూసేవాడు, మన కళ్ళకు కనబడనివాడు, సృష్టి స్థితి లయలకు కారకుడు, నాశన రహితుడు, అలసిపోడు, మనలాంటి శరీరధారి కాదు. Why we are going over this topic is because it's an issue of salvation. We want everyone to be saved, and this issue is a very important issue for Christians, Muslims, Jews. Why Jesus cannot be God? And the first number one reason is that God cannot be born. Lam yalid walam yulad. He begets not, nor is begotten. So if I agree with you, God can become a human being, then you have to realize once God becomes a human being, he ceases to be God.
the Son God, not the Son of God in inverted commas. మనం చూసినటువంటి క్లిప్పింగ్లో మనకు అర్థమైంది ఏమిటి అంటే ప్రజలకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏమిటి అంటే మనిషి అయినటువంటి యేసు ప్రభువు దేవుడు ఎలా కాగలడు? యేసు చరిత్రలో పుట్టాడు, యేసు చిన్నప్పటి నుంచి పెరిగాడు, యేసు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు, యేసు బుద్ధి జ్ఞానములందు పెరిగాడు, యేసు అందరిలాగా దాహం అయితే నీళ్లు త్రాగాడు, యేసు అందరిలాగా ఆకలి అయితే భోజనం చేశాడు, యేసు అందరిలాగా పడుకున్నాడు, యేసు అలసిపోయాడు, యేసు పని చేశాడు, యేసు చనిపోయాడు అన్నట్లుగా ఒక సామాన్య మానవునికి ఉన్నటువంటి లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో, లేకపోతే జీవిత చక్రం ఏదైతే ఉందో, అది మొత్తం కూడా యేసుక్రీస్తులో జరిగినట్లుగా ప్రజలు చూస్తూ ఉంటే మీరేమో ఆయనను దేవుడు అంటారేమిటి అన్నట్లు క్రైస్తవులకు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి యేసు ప్రభువు ఎక్కడైనా తను తాను దేవునిగా ప్రకటించుకున్నాడా? మొత్తం 66 పుస్తకాలలో కూడా యేసు ప్రభువు ఎక్కడైనా తను తాను దేవుడిగా ప్రకటించుకున్నట్లు చూపిస్తారా అంటూ సవాలు చేస్తూ ఉంటారు. అయితే క్రైస్తవులకు ఈ సవాళ్లు కొత్తవి కాదు. ఎందుకు అంటే యేసు ప్రభువు వారు ఈ భూమికి వచ్చి 33 సంవత్సరాలు మనిషిగా జీవించి శిలువ మరణం పొంది తిరిగి లేచి మృత్యుంజయుడై పైకి వెళ్ళిన మరుసటి దినము నుంచి కూడా ఈ ప్రశ్నలు అపోస్తలులు ఎదుర్కొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా అపోస్తలులు ఎన్నో పుస్తకాలు లేకపోతే ఎన్నో పత్రికలు రాశారు. ఆ పత్రికలలో నుండే మనము వీటికి సమాధానాలు చూస్తాం. అయితే చూసే వాళ్లకు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్లకు ఒక మంచి గుణం ఉంటుందండి. ఆ గుణాన్ని మీరు గమనించాలి. అది ఏమిటి అంటే నీలో తప్పులు పట్టుకోవటానికి బైబిల్ గ్రంథంలో ఒకానొక వచనాన్ని మాత్రమే తీసుకుంటారు. ఎక్కువ భాగము ప్రశ్నలకు సమాధానము ఆ వచనానికి పైన క్రింద కొన్ని వచనాలు చదివితే సమాధానం తెలిసిపోతుంది. ఇది తెలియని వారు కొన్నిసార్లు వీటికి చిక్కు ప్రశ్నలుగా అనుకొని తడబడే అవకాశం ఉంటుంది. చిక్కు ప్రశ్నలు అనుకొని దాని నుంచి వారు చెప్తున్నది నిజమేనేమో అని అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే చూసేవారికి నేను చేసే విన్నపం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రశ్న వేస్తే అవును కదా వారు చెప్పేది నిజమే కదా అని ఆలోచించడం కంటే అవును కదా తప్పకుండా ప్రభువు దీనికి సమాధానం చెప్పి ఉంటాడు కదా బైబిల్లో అని ఆ వచనానికి పైన క్రింద ఉన్న కొన్ని వచనాలు ఆలోచిస్తే, కొన్ని వచనాలను చదివితే సమాధానం అక్కడే ఉంటుంది. ఈ దృక్పథాన్ని ఏమంటాము అంటే యేసుక్రీస్తు సువార్త కొరకు నిలబడి పోరాడటం అంటాం. ఈ దృక్పథాన్ని ఏమంటాము అంటే నీ విశ్వాసానికి నీ నిరీక్షణకు హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పటం అంటాం. ఇందుకే దీన్ని మనం ఒక ఆజ్ఞగా పరిగణిస్తున్నాం. అందుకనే 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి పేతురు భక్తుడు అలా రాశాడు. ఏమని రాశాడు అంటే నీ నిరీక్షణను బట్టి హేతు అడిగే ప్రతివాడికి నీ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు సువార్తకు ఆయన రాజ్యమునకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టాలి అని పౌలు భక్తుడు మనకు చెబుతున్నాడు. ఇవి మనకు ఆజ్ఞల వంటివి. ఎందుకు అంటే దేవుడు నీ తల్లిదండ్రుని సన్మానించుము అని చెప్పినప్పుడు ఎంత గంభీరంగా చెప్పాడో ఈ మాటలు చెప్పినప్పుడు కూడా అదే పరిశుద్ధాత్ముడు అంతే గాంభీర్యంతో చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే యేసు ప్రభువు ఎక్కడైనా తను తాను దేవునిగా ప్రకటించుకున్నాడా? యేసు ప్రభువు ఎక్కడైనా తను తాను దేవునిగా చూపించాడా? యేసు ప్రభువు చేసిన పనులలో, మాటలలో, ఆయన నడవడికలో, ఆయన జీవితంలో దేవత్వము కనిపించిందా అన్నదే ప్రశ్న. ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న మనము తీసుకుంటూ వెళతాం. అయితే మీకు ఏదైనా ప్రశ్న ఉండొచ్చు. యేసు ప్రభువుని గురించి, ఆయన దైవత్వం గురించి మీకేదైనా ప్రశ్న ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు మీరు డయల్ చేయండి. మా బృందము మేము మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాం. మేము మీ కాల్స్ కొరకు ఎదురు చూస్తున్నాం. మీకు మాత్రమే కాదు, మీ స్నేహితులు ఉండొచ్చు. మీకు ఎవరైనా సరే మరి బైబిలును నమ్మని వారు, లేకపోతే బైబిలును నమ్ముతున్నాము అని చెబుతూనే మిమ్మల్ని మోసగించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాంటి ప్రశ్నలు మీకు ఏదైనా తగిలితే తప్పకుండా మాతో మాట్లాడండి. ఈరోజు మనం ముందున్నటువంటి ఒకానొక లేఖన భాగం ఏమిటి అంటే తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. అందులో ఏముంటుంది అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ 3 మాటలు మనకు కనిపిస్తాయి.
మొదటి మాట, దేవుడు ఒక్కడే. క్రైస్తవ సంఘం మొత్తము, సార్వత్రిక క్రైస్తవ సంఘం మొత్తము కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది. అయితే దేవుడు ఒక్కడే అని నమ్మే క్రైస్తవ్యం దేవుడు ఒంటరి వాడు కాదు అని కూడా నమ్ముతుంది. అంటే దేవుడు సంఖ్యాపరమైన ఒకటి కాదు అని కూడా నమ్ముతుంది. దీని గురించినటువంటి వివరణ రాబోయే ఎపిసోడ్స్లో మీరు చూస్తారు. తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి వివరణ ఇది. ఒకవేళ మీకు త్రిత్వము అన్న సిద్ధాంతముల గురించి తెలుసుకోవాలి అంటే మాకు కాల్ చేయండి. మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి త్రిత్వం శిరసా నమామి అనే ఈ పుస్తకాన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. మరి ఒకసారి చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏం చూసాము అంటే దేవుడు ఒకడే అన్నమాట చూస్తున్నాం. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే అన్నమాట చూస్తున్నాం. ఆ మధ్యవర్తి ఇంకెవరో కాదు, క్రీస్తు యేసు అన్న నరుడు అన్నమాట కూడా చూస్తున్నాం. అయితే మనల్ని ప్రశ్నించేవారు చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలు ఏమిటి అంటే గమ్మత్తైన ప్రశ్న. అది ఏమిటి అంటే నిజానికి వినేవాళ్లకు ఆకర్షణీయంగాను, వినేవాళ్లకు అవును కదా అని కూడా అనిపించే ప్రశ్న. అదేమిటి అంటే యేసుక్రీస్తు నరుడు, చూసావా, నరుడైతే దేవుడు ఎలా అవ్వగలడు అన్న ప్రశ్న వేస్తూ ఉంటారు. కనుక ఈ ప్రశ్నకు నిజముగా యేసు ప్రభు దేవుడేనా అన్న ప్రశ్నకు ఈ ఎపిసోడు మరియు రాబోయే ఎపిసోడ్స్లో మీరు సమాధానాలు చూస్తారు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మాత్రమే ముందుకు తీసుకుని వస్తాను. అది ఏమిటంటే మొట్టమొదటిది, యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడేనా? యేసుక్రీస్తు సృష్టిని చేశాడా, లేకపోతే యేసుక్రీస్తు సృష్టిలో ఒకానొక భాగమా? ఇలాంటి మాటలు అడిగేవారు మీకు కనిపిస్తూ ఉంటారు. క్రైస్తవ సంఘంలో క్రైస్తవులము అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు ఒకానొకప్పుడు కలిగిన వాడు అని కూడా చెప్పేవాళ్ళు ప్రబుద్ధులు లేకపోలేదు. క్రైస్తవ సంఘంలో క్రైస్తవ నాయకులుగా పిలువబడుతూ కూడా యేసుక్రీస్తు దేవుడు కాకపోవచ్చు, లేక దేవుడు చేసుకున్న చిన్న దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలము దేవుడు నిర్మించగా, దేవుడు కనగా, దేవుడు కలుగజేయగా వచ్చినటువంటి ఒకానొక దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వర్షన్స్ చాలా ఉన్నాయి. మీరు ఏ క్రీస్తును నమ్ముతున్నారు? అదే ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు నిజానికి సృష్టికర్త కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఒక చిన్న ఉదాహరణను నేను ఇస్తాను, ఒక్కసారి చూడు. నాతో పాటు కీర్తనల గ్రంథము 45వ అధ్యాయానికి మీరు గనక వస్తే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం ఏం చెప్తుంది అంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అంటూ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. కీర్తనకారుడు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అంటే 5వ వచనంలో, నీ బాణము వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణము రాజు శత్రువుల గుండెలో చొచ్చును అంటూ కీర్తనకారుడు దేవుణ్ణి గురించి, లేకపోతే మెస్సియాను గురించి ఒకానొక ప్రవచనం చేస్తున్నాడు. ఆ ప్రవచనం ఏమిటయ్యా అంటే, దేవా దేవా అని హెబ్రీయులు దేవుణ్ణి తప్ప ఇంకెవరిని అనరండి. హెబ్రీయులు అంటే యూదులు దేవుణ్ణి తప్ప దేవా అని ఎవరినైనా పిలిస్తే దానిని దేవదూషణగా పరిగణించాల్సి ఉంటుంది, రాళ్లతో కొట్టి చంపుతారు. అలాంటప్పుడు కీర్తనకారుడైనటువంటి హెబ్రీయుడు, కీర్తనకారుడైనటువంటి యూదుడు ఎవరినో పట్టుకుని దేవా అన్నాడు అని చెప్పటానికి ఇక్కడ వీల్లేదు. నిజంగా దేవుణ్ణి దేవా అని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు అంటూ దేవునిలో బహుళత్వాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అంటే దేవుడు ఒంటరివాడు కాదు అన్న విషయాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. అంటే ఒక దేవుడు ఇంకొక దేవునిగా పరిగణించబడే వ్యక్తిని హెచ్చించినట్లుగాను, చలికాండ్ర కంటే హెచ్చించినట్లుగాను కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇదే వాక్యాన్ని నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8, 9 నుంచి గనక మనం చదివితే ఏముంటుంది అంటే, 7వ వచనం నుంచి గనక చదివితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఎవరు? దేవుడు తన దూతలను వాయువులుగాను సేవకులుగాను చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కానీ తన కుమారుని గురించి అయితే అంటూ హెబ్రీ గ్రంథకర్త దేవుని యొక్క కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా కుమారుడు లేక అద్వితీయ కుమారుడు కేవలం ఒకడే. ఆయన
నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి నరుడు అయిన యేసు అని మనము 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇదివరకే చూసాం. ఆ నరుణ్ణి గురించినటువంటి డిస్క్రిప్షన్ లేకపోతే ఆ నరుణ్ణి గురించినటువంటి మరి వివరణ హెబ్రీ గ్రంథకర్త ఇస్తూ ఏమంటున్నాడు అంటే, కుమారుని గురించి అయితే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంట. ఏమని? దేవుడు కుమారుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అన్న మాట. ఈ మాట యెహోవా దేవునికి మాత్రమే వర్తించాలి, ఇంకెవరికీ వర్తించడానికి వీలు లేదు. కానీ హెబ్రీ గ్రంథకర్త మాత్రం ఆ మాటను తీసుకుని వచ్చి యేసు ప్రభువు వారికి ఆపాదిస్తూ ఆయనే సృష్టికర్త లేకపోతే ఆయనే దేవాది దేవుడు, ఆయనను దేవుడు దేవా అని పిలుస్తున్నట్లుగా కూడా వ్రాస్తున్నట్లు ఉంది. లేకపోతే దేవునిలో బహుళత్వాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నిజముగా యేసుక్రీస్తును దేవా అని పిలిచినటువంటి దేవుని వాక్యము, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మోషేని ఐగుప్తీయులపైన దేవునిగా చేశాడు, అదేవిధంగా యోసేపును దేవునిగా చేశాడు, అదేవిధంగా దానియేలు ఎదుట సాగిలపడినట్లుగా కూడా దేవుని వాక్యంలో ఉంది. వీళ్ళంతా కూడా దేవుళ్ళేనా అన్న ప్రశ్న రాకుండా నేను ముందే ఒక మాట చెప్తున్నాను. ఏమని అంటే, కేవలం దేవా అని పిలిచిన దేవానా లేకపోతే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడా అన్న విషయాన్ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నాతో పాటు ఒకసారి ఇదే కీర్తనల గ్రంథంలోకి రండి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము చాలా స్పష్టంగా మొదటి వచనము నుంచే ఎలా మొదలవుతుంది అంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని మొదలవుతుంది. అంటే ఈ కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము ఒక ప్రార్థన అని తెలుసుకోవాలి. ఆ ప్రార్థనలో కీర్తనకారుడు యెహోవాకు మొరపెట్టుకుంటున్నాడు. యెహోవాకు మొరపెట్టుకుంటూ ఈ విధంగా యెహోవాను గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా ఎవరు అంటే, యూదులకు లేకపోతే హెబ్రీయులకు యెహోవా మాత్రమే సృష్టికర్త, యెహోవా మాత్రమే భూదిగంతములను చేసినవాడు, యెహోవా మాత్రమే భూమికి పునాదులు వేసినవాడు, యెహోవా మాత్రమే ఆకాశ విశాలములను పరిచినవాడు. ఇంకెవరికి ఆ మాటను ఆపాదించటానికి ఏ హెబ్రీయుడు కలలో కూడా ఆలోచించడు. అలాంటిది ఏం చెప్తున్నాడు చూడండి. 102వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు నేను తెలుగు భాషలో చదువుతాను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. మనం మొదటి వచనం చదివాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా అని ఆయనకు మొరపెట్టుకుంటున్నాడు. 25వ వచనానికి వస్తే అదే యెహోవాకు ఆరాధనగా స్తుతిగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును, నీవు ఏకరీతిగా ఉండువాడవు అంటూ తన దేవుడైనటువంటి యెహోవాకు కీర్తనకారుడు ఆరాధన స్తుతి చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే ఈ స్తుతి ఈ ఆరాధన ఏ ఆరాధన అయితే కేవలం యెహోవాకు మాత్రమే ఆపాదించవలసి ఉంటుందో, హెబ్రీ గ్రంథకర్త ఎవరికి ఆపాదిస్తున్నాడో చూడండి ఒకసారి. యెహోవాకు మాత్రమే ఆపాదించాల్సినటువంటి ఆ మాటలను హెబ్రీయులకు పత్రిక రాసినటువంటి రచయిత ఎవరికి దీనిని ఆపాదిస్తున్నాడు అన్న విషయం గనక మీరు చూస్తే లేఖనములలో చాలా స్పష్టంగా ఏముంటుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. మనం 9 వరకు ఆల్రెడీ చదివాము. కాంటెక్స్ట్ అంటే సందర్భంలోనే ఉన్నాం. ఆ సందర్భంలో 10వ వచనము చూడండి. మరియు అంటే పైన దేవా అని పిలిచిన మాటలు, కుమారుని గురించి ఉన్న మాటలు, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని ముడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు అన్నట్లు కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 25-26 వచనాలలో ఏ మాటలు అయితే యెహోవాకు ఆపాదించబడ్డాయో అవే మాటలను పొల్లు కూడా పోకుండా అవే మాటలను తీసుకొని వచ్చి యేసుక్రీస్తుకు ఆపాదించినట్లుగా మనం చూస్తున్నాం.
మరి ఈ యేసుక్రీస్తు ఎవరు? ఇంతవరకు దేవునికి నరులకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి కేవలము నరుడైనటువంటి యేసుక్రీస్తు అని మనం చూసాం. అయితే దేవుని గ్రంథము అంతటితో ఆపటం లేదు. యేసు ప్రభువును గురించి ఆయన కేవలము నరుడు అని చెప్పటం లేదు. నరుడైనటువంటి యేసు దేవుడు కూడా. ఎలాంటి దేవుడు అంటే యెహోవా దేవుని వంటి దేవుడు. లేకపోతే యెహోవా అన్న పేరు యేసు ప్రభువుకు కూడా వాడవలసినటువంటి పేరు అన్న విధంగా దేవుని వాక్యము యేసు ప్రభువును హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్వయంగా తండ్రి అయిన దేవుడే మరి కుమారుణ్ణి దేవా అని పిలిచినట్లుగా చూస్తున్నాం. మరి అలాంటప్పుడు ఏ విధంగా మనము కుమారుణ్ణి సృష్టికర్త కాదు అని చెప్పగలం? ఎందుకు అంటే కుమారుడు సృష్టి కార్యంలో సక్రియంగా ఉన్నట్లు దేవుని వాక్యం చెబుతా ఉంది. మనం చదివిన వచనాలలో భూమికి పునాదులు వేయటం, ఆకాశ మండలములను వ్యాపింపచేయటం, సృష్టిలోని ప్రతి వాటిని నిర్వహించేలా చేయటము దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే చేయగల పనులు. అందుకనే యేసు ప్రభువు సృష్టికర్త అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉంది. కనుక మనం చూసినటువంటి వాక్య భాగముల ఆధారంగా స్పష్టంగా యేసు ప్రభువు దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువు సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని యేసుక్రీస్తు యూదులలో పుట్టాడు కనుక అన్నట్లు ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఒక మంచి మాటను చూడండి. ఏమంటున్నాడు అంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు. ఏ క్రీస్తు? మీరు నమ్మే క్రీస్తు ఇదా కాదా అన్నదే నా ప్రశ్న. మీరు నమ్మే క్రీస్తు పౌలు బోధించినటువంటి క్రీస్తా కాదా అన్నదే నా ప్రశ్న. పౌలు బోధించినటువంటి క్రీస్తు ఎవరు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అన్న మాట మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథము స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా యేసు ప్రభువును దేవునిగా ప్రకటిస్తూ ఉంది. యేసు ప్రభువు మన కొరకు మరణించినటువంటి మానవుడిగా కూడా ప్రకటిస్తూ ఉంది. మనం చదివినటువంటి మాటలలో, మనం చదివినటువంటి దేవుని వాక్యపు వచనంలో ఏముంది అంటే దేవునికిని నరులకును మధ్య ఉన్న మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు అని ఉంది. అంటే మధ్యవర్తిత్వం చేయటానికి ఎవరికి అర్హత ఉంది అని చూడాలి. ఉదాహరణకు ప్రవక్తలు దేవుని మాటలను తీసుకుని మనుషుల వద్దకు చేరవేశారు. వాళ్ళు ఒక రకంగా మధ్యవర్తిత్వం చేశారు. అదేవిధంగా న్యాయాధిపతులు చేశారు. అదేవిధంగా ఎంతోమంది అపోస్తలులు కూడా చేశారు. అలాంటి మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతున్నామా? లేకపోతే యాజకులు కూడా దేవునికి అర్పణలు ఇచ్చే సమయంలో మరి అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళినప్పుడు దేవునికి మానవులకు మధ్య నిలబడి వాళ్ళు అర్పణలు చెల్లించినట్లుగా కూడా మనం చూస్తాం. కానీ యేసు ప్రభువును నరుడు ఒకడే అని చెబుతున్నారు. దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తి ఒక్కడే అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువును మిగిలిన మధ్యవర్తులుగా కనిపించినటువంటి ఛాయలు లేకపోతే నీడల వంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మించి కేవలము ఒకే ఒక్క మార్గము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, కేవలము ఒకే ఒక్క మార్గము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే అది ఎవరు అంటే యేసు ప్రభువు మాత్రమే అని చెప్పటం కోసము ఆ మాట వాడారు. నరుడు అని ఎందుకు వాడాలి అంటే ఆయన నరుడు కాకపోతే నీకు ప్రాతినిధ్యం వహించలేడు. ఎందుకు ఆయన దేవుడు అవ్వాలి అంటే ఆయన దేవుడు కాకపోతే దేవునికి ప్రాతినిధ్యం వహించలేడు. కాబట్టి ఆయన దేవునికి నరునికి సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలి. కనుక తను దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు మనుష్యునిగా ఈ లోకంలోకి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు నీ కోసం నా కోసం ఎన్నో ప్రత్యక్షతలు పురాతన కాలము నుంచి శాశ్వత కాలము చూపిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. యేసుక్రీస్తు, ఎలాంటి యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారు? కేవలము ఒక ప్రవక్తనా? కేవలము నరుణ్ణా? లేక నరుడై ఉన్న
ప్రవక్త అయ్యున్నా, మధ్యవర్తి అయ్యున్నా, లేకపోతే యాజకుడు, ప్రధాన యాజకుడు అయ్యున్నా కానీ నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు కూడా అయ్యున్నాడా? ఈ విషయాన్ని ఆయన చూపించినటువంటి ప్రత్యక్షతల ద్వారా వచ్చే ఎపిసోడ్ నుంచి మనం చూడబోతున్నాం. మీరు ఇలాంటి క్రీస్తును నమ్ముతున్నారా? మీరు మీ కొరకు తన దైవత్వంలో ఉన్నటువంటి భాగ్యాన్ని సైతము విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోకుండా వచ్చినటువంటి క్రీస్తును నమ్ముతున్నారా? లేక మామూలుగా మీలాగా నాలాగా ఉన్నటువంటి నరువును నమ్ముతున్నారా? ఇది మీ రక్షణకు సంబంధించిన విషయం. ఇది మీ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన విషయం. పోయిన ఎపిసోడ్లో మనం చూసినట్లుగా ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి మిమ్మల్ని మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదు అని చెబుతున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. ఆమెన్. మరి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాం మీరు మెండుగా దీవెనలు పొందుతున్నారు అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నా విశ్వాసం ఎందుకు అంటే మీరు చేసే కాల్సే చెబుతున్నాయి. మీరు కాల్స్ చేస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. మీకు ఎలాంటి సమస్య, మీకు ఎలాంటి సందేహం ఉన్నా స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఈ నంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. మీకు ఉన్నటువంటి సందేహానికి సమాధానం చెప్పడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క కృప మీపైన, నాపైన, మన అందరిపైన తోడుగా ఉండునుగాక. మరి ముగించడానికి ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తును, నిజమైన క్రీస్తు, దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి క్రీస్తును మీరు నమ్మితే నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంకాల సమయంలో మేము మాట్లాడుకున్నటువంటి మాటలను మీరు ఆశీర్వదించండి. సాతానుడు ఈ ప్రత్యక్షతను ఎత్తుకొని పోకుండా మీరు మాకు సహాయం చేయండి. మీరు మీ వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క వెలుగులో మమ్మల్ని నడిపించి మార్గభ్రష్టత్వం లేనికి వెళ్లకుండా దుర్బోధలు చేసే ప్రతి ఒక్క ఆత్మను గమనించి వాటికి దూరంగా ఉండటానికి సమర్థవంతంగాను లేఖనముల ప్రభావముతో వారిని ఎదుర్కోవటానికి సహాయం చేయమని, మా నిరీక్షణ నిమిత్తము అడిగే ప్రతి హేతువుకు సమాధానం చెప్పటానికి మాకు సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మరి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు దీవెనలు పొందారని మరొకసారి ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు సెలవు.